బాల సమూవేలికి ఏడాది నిండగానే ఎల్కానా షీలో దేవాలయానికి వెళ్లి దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పించి వచ్చాడు. అన్న ఎల్కానాతో వెళ్ళలేదు. నేనిప్పుడు రాను. బాలుడికి 3 ఏళ్లు నిండి పాలు విడిచిన తర్వాత బాలుడితో సహా వస్తాను. యావే దేవుడిచ్చిన బిడ్డను తిరిగి ఆయనకే సమర్పిస్తాను అని చెప్పింది. సమూవేలుకు 3 ఏళ్లు నిండాయి. దేవుడికిచ్చిన మాట ప్రకారం సమూవేలును దైవసేవకు అంకితం చేయవలసిన సమయం రానే వచ్చింది. అన్న ఎల్కానాలు వారిక మనసును గట్టి చేసుకున్నారు. బాల సమూవేలును వెంట పెట్టుకొని షీలో దేవాలయానికి బయలుదేరారు. దారి పొడవున అన్న బాల సమూవేలుకు రక్షణ చరిత్రలో యావే దేవుడు చేసిన మహత్ కార్యాలను గురించి కథలు కథలుగా చెప్తూనే ఉంది. షీలో దేవాలయానికి చేరుకున్న తర్వాత తండ్రి ఎల్కానా కన్న కొడుకు సమూవేలును కడసారి ఎత్తుకొని ముద్దాడుతూ బాధపడ్డాడు. అన్న అతనిని సంధాయించింది. మన బిడ్డ దేవుని సేవలో తరించబోతున్నాడు అంటూ బాల సమూవేలును వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వెళ్ళింది. స్వామి, నా పేరు అన్న. 4 సంవత్సరాల క్రితం నేను ఇదే మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండగా మీరు నన్ను చూశారు. ఆ రోజు నేను చేసిన ప్రార్థనను యావే దేవుడు ఆలకించారు. ఆ దేవుడు ప్రసాదించిన బిడ్డడే ఈ చిన్నారి సమూవేలు. ఈ రోజు దేవునికిచ్చిన మాట ప్రకారమే నా బిడ్డను ఆయనకు కానుకగా సమర్పించడానికి తీసుకొని వచ్చాను. దేవుని ప్రతినిధులైన మీరు దయతో నా బిడ్డను స్వీకరించండి. భక్తి శ్రద్ధలతో దైవ సేవకుడుగా నా బిడ్డను తీర్చిదిద్దమని మిమ్ములను వేడుకుంటున్నాను అంటూ బాల సమూవేలును ఏలీకి అప్పగించింది. అన్న మాటలు వింటున్న ఏలీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బాల సమూవేలును ప్రేమతో అక్కున చేర్చుకున్న ఏలీ ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సర్వశక్తిమంతుడవైన దేవా, నీకు వందనములు. నిన్ను నమ్మిన వారు ఎప్పుడూ నిరాశ చెందరని మరొకసారి నిరూపించారు. మీరు అనుగ్రహించిన బిడ్డను తిరిగి మీ సేవకే అంకితం చేస్తున్న ఈ తల్లిదండ్రులను దీవించండి. మీ ఆత్మశక్తితో ఈ బాలుణ్ణి అభిషేకించండి. మీ ప్రియ సేవకుడుగా స్వీకరించండి. ఆమేన్ అంటూ ప్రార్థన చేశాడు. ఆ క్షణం నుండి ప్రధానార్చకుడు ఏలీ బాల సమూవేలును తన ఇంట చేర్చుకున్నాడు. అన్న తన బిడ్డను అక్కున చేర్చుకుని తనివి తీరా ముద్దాడింది. నాయన, ప్రభువైన దేవుడే ఇంకా నీకు అమ్మ నాన్న అని హితబోధ చెప్పి బాధపడుతూ వెనతిరిగి వెళ్ళింది. అలా సమూవేలు ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా మహాప్రవక్తగా తీర్చిదిద్దుకోవడానికి అతడి తల్లికి గల భక్తి విశ్వాసాలే బలమైన పునాదులు వేశాయి. దేవుని సంకల్పం ప్రకారమే బాల సమూవేలు దేవుని ఆలయంలో ప్రధాన అర్చకుడు నివాసంలో ఆశ్రమం పొందుతూ ఉన్నాడు. ప్రధాన అర్చకుడు ఏలీ సత్వాహ మంచివాడే.